ఆల్రెడీ మనకు చాలా ఆలస్యమైంది కాబట్టి ఎక్కడ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మీకున్న స్థానాల్లో మీరు కూర్చొని అందరికీ మరోసారి పేరు పేరున ఉద్యమ జైభీములు. అయితే పివి రావు గారి తర్వాత మాలల పరిస్థితి రెండు రాష్ట్రాల్లో చూసినట్లయితే అత్యంత దౌర్భాగ్య స్థితిలో చేరుకుంది. ఎంత దౌర్భాగ్య స్థితిలో చేరుకుందంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా 65 లక్షలైతే ఒక వర్గం వారు 50 లక్షలు మేమున్నామని క్లెయిమ్ చేస్తూ ఉంటే ఆ మాటల్ని వింటున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో మాలలు అల్పసంఖ్యలు ఉన్నారు, 4% ఉన్నారని చెప్పుకునే పరిస్థితిలో దిగజారబడ్డాం మనం. దీనికి కారణాలేంటి? ఎందుకు మనలో చైతన్యం నష్టపోయింది? ఎందుకు మనం ఆర్గనైజ్ కాలేకపోతున్నాం? ఎందుకు ఒక నీడ కింద రాలేకపోతున్నాం? ఇవి అనేక అంశాల మీద పరిశీలన చేసిన తర్వాత ఆ గ్యాప్ ను ఫిలప్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేస్తే తిరిగి మన జాతి యాక్టివ్ అవుతుంది, తిరిగి మన ఐడెంటిటీని మనం కాపాడతామని చాలా వరకు ఆలోచిస్తున్న క్రమంలో ఒక సందర్భంలో మన మధ్యన ఉన్నారు ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు. సార్ కనబడకపోయినప్పటికీ సార్తో డిస్కషన్ చేసినప్పుడు లేదు సార్, ఇది మన నుండే మొదలు పెడదాము అని ఎప్పుడో ఒక్కసారి అనుకొని నాగర్ కర్నూల్లో అతిపెద్ద మీటింగ్ ఒకటి జరపడం జరిగింది, బహుశా ఒక 2 సంవత్సరాల క్రితం. ఆ మీటింగ్ తర్వాత నేను వనపర్తి వచ్చాను, అచ్చంపేటలో ఒక 2 సార్లు వచ్చాను, మహబూబ్ నగర్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చాను కూడా. అయితే విషయము తిరిగి మహబూబ్ నగర్ ను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే పివి రావు గారు అంటున్న సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ పివి రావు గారు మీటింగ్ ను జరిపారు. ఇక్కడ పాపులేషన్ మీరంటున్నట్టు లేదా వ్యవస్థ చూపిస్తున్నట్టు తక్కువ సంఖ్యలో ఏం లేము, ఇక్కడ సంఖ్య కూడా మనది ఎక్కువనే. అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇంత కనబడదు. ఎందుకంటే దీని ప్రత్యక్ష సాక్షిని జస్ట్ ఒక రోజు ముందు అనుకున్నాము నాగర్ కర్నూలు మీటింగ్. ఆ నాగర్ కర్నూలు మీటింగ్ 1000 నుండి 1200 మంది వచ్చారు. అయితే దానికి కంటిన్యూయేషన్ మీటింగ్ ఏంటంటే ఇది జిల్లాల వారీగా ఇలానే మీటింగ్ పెడదామా అంటే లేదు. ఇక్కడ మీటింగ్ కు వాస్తవానికి మనకేం కావాలి, గవర్నమెంట్ దగ్గర మన రిప్రజెంటేషన్ ఎందుకు పోతలేదు, మన పాపులేషన్ ఎందుకు కదలడం లేదు, ఇంటి బయట నుండి ఎందుకు రావడం లేదు, వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని బ్లేమ్ చేస్తున్నారో మనం సంఖ్యలో తక్కువ ఉన్నామని, నిజమే అది తక్కువనే కనబడుతున్నాము. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాలల పాపులేషన్ 29 లక్షల నుండి 30 లక్షలు. తెలంగాణ మాట మాట్లాడుతున్నా. మొత్తం 65 లక్షల పాపులేషన్ లో నేను ఆల్ క్లియర్ డాటా గవర్నమెంట్ సెన్సెస్ 1971 నుండి 2011 వరకు, దాని తర్వాత 2014లో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కుటుంబ సర్వే, సమగ్ర సర్వే రిపోర్ట్, ఈ అన్ని అఫీషియల్ డాటాను సేకరించిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో సుమారుగా 29 నుండి 30 లక్షల పాపులేషన్ ఉన్న మనము, వాడు బహిరంగ సభలు పెట్టి మాలలు మనువాదులు అంటాడు, వాడు బహిరంగ సభలు పెట్టి మాలల మీద రణగర్జన చేస్తాడు, సింహగర్జన పెడతాడు, వాడు బహిరంగ సభల్లో పామునైనా వదులు కానీ మాలల్ని వదులకు అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది ఎవరిచ్చిన అవకాశం? ఇది మనమిచ్చిన అవకాశం.
దాదాపు 29 నుండి 30 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాలల్లో చైతన్యం రాకపోవడానికి కారణము మీరు, నేను, మనమందరం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఉంది, కమ్యూనిటీ కదలడానికి సిద్ధంగా ఉంది, కానీ వాళ్లకు ఒక నీడ కావాలి, వాళ్ళకు ఒక అండ కావాలి. ఉద్యోగులు వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారు, ఉద్యోగ సమాఖ్య ఏర్పాటు చేసి వాళ్లకు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సమస్యల మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి జయంతి కార్యక్రమాలు పెట్టి నాలాంటి స్పీకర్లను పిలిచి ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప దాని తర్వాత గ్రామ స్థాయిలో మనం వెళ్ళి మన ప్రజల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మనం చేయలేదు. మన ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉన్న అవకాశాలను మనం సద్వినియోగం చేయలేదు. మనం ఒక నీడ కింద ఆర్గనైజ్ కావడానికి ఎప్పుడు ఆలోచన చేయలేదు. డిఫరెంట్ లీడర్షిప్ లో వాళ్ళు కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోయి మాలలకు ఒక భరోసా అంటూ వాళ్ళు కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ 30 సంవత్సరాల్లో జరిగిన నష్టాలేంటి, దాని కారణాలేంటి, ఇవన్నీ ఒక 5 నిమిషాల్లో చర్చించే ముందు కృష్ణయ్య సార్ మరియు నేను మాలల చరిత్ర మీద దౌర్భాగ్యం ఏంటంటే కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు మొత్తం పీడిత కులాలకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఒక పోరాటం నిలబెట్టిన మహానుభావులు, కళాకారులు మన కులం నుండి ఉన్న మన కులం గురించి ఒక పాట ఎన్నడూ పాడలేదు. ఇక దాన్ని మనం గర్వంగా ఫీల్ అవుదామా, దౌర్భాగ్యం అందామా, అది మనం తర్వాత ఆలోచిద్దాము. వాస్తవ విషయం ఏమిటంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కులం చరిత్ర మీద పాటలు వస్తున్నాయి. ప్రతి కులాన్ని చైతన్యం చేస్తూ అనేక రకాల పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. మీకు తెలంగాణ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రియారిటీ ఇవ్వలేదని వాళ్ళు రోడ్డెక్కలా, ఎక్కారా లేదా? ఎక్కిరు కదా. మరి 30 సంవత్సరాల నుండి మాల జాతిని అణచివేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద రోడ్డెక్కడానికి మనం ఎందుకు తడబడుతున్నాము? ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు రాత్రి కృష్ణయ్య సార్ మరియు నేను ప్రత్యక్షంగా స్టూడియోలో ఉండి 3:30కు ఆ మిక్సింగ్ కంప్లీట్ అయింది. మాలల మీద ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు, సార్ మీరు రావాలి, మీద రావాలండి, రావాల్సిందే. పాట మీది రిలీజ్ సార్ ద్వారా చేస్తున్నాం. రిలీజ్ అంటే పెద్ద హంగామా ఏం లేదు, ప్లే చేస్తాం మనం ఇక్కడ. మీరు వచ్చి ఒకసారి పరిచయం అయితే బాగుంటుంది. సార్ రాసినటువంటి పాట సింగర్ లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా ముదోల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక మాల బిడ్డనే. సింగర్ లక్ష్మి ద్వారా ఈ పాట రాత్రి మేము కంప్లీట్ చేసుకున్నాం. 3:30కు కంప్లీట్ చేసుకొని ఉదయం బయలుదేరినాం. సౌండ్ సిస్టమ్ ఎవరున్నారండి? సౌండ్ సిస్టమ్ 5 मिनट का सॉन्ग है. కృష్ణయ్య సార్ మళ్ళీ అటెందుకు పోతున్నారు రండి. మిమ్మల్ని చూసైన 4 పాటలు రావాలని మీకు ఇబ్బంది పెడుతున్నా అంతే. దానికి డైరెక్ట్ లేదా? ఫోన్ తీసుకొని లక్ష్మి వాయిస్ లో మాత్రం చేయి. ఫస్ట్ ఉన్నది లక్ష్మి వాయిస్ ది.
सर सर तो सर साउंड सिस्टम पूरा है बोल के बोले तो ओके 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 सॉरी सर। अपना पहला सेशन हाफ एन आवर में कंप्लीट करते सर। मेरे पास डायरेक्ट आप दोनों हैं, लंच है नहीं सार का लॉन्ग सेशन मेन सार का ही सब्जेक्ट, उसके मैं दोपहर बात नहीं कर रहा हूँ। मधु దయచేసి అందరూ క్లాస్ పెట్టాలి పాటకు గట్టిగా మన సంతోషాన్ని పాటకు అందరూ కూడా క్లాస్ పెట్టి ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా కృష్ణన్న చాలా శ్రద్ధతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. పోరాడి సాధించే నేర్పు ఉంది కన్నామదాసుకు వారసుడు తన పుట్టుక మూలాలు మరిసినాడు కొమ్మల్లో కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ పాడి పిలువమ్మ కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ పాడి ఆ శక్తి యుక్తులన్నీ ఏమైనా నీవన్నవో సారి గుర్తు చేయి కొమ్మల్లో కొమ్మల్లో కథలుగా చెప్పిన వీరగాథ నాటి చరితంత నీదే గాదా కర్ర యుద్ధ విద్యలోనా నీకు నీవే సాటి ఎవరు పోటీ మాలంటే మల్ల యోధులంట ఆ పోరాటపటి మేడ దాగనంట కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ గుండెత్తి పాడి పిలువమ్మ కొమ్మల్లో కూసేటి కోయిలమ్మ గుండెత్తి పాడి పిలువమ్మ ప్రశ్నించే గొంతుగల గలమైతాడు శ్రమజీవి నెత్తూటి పాటైతాడు పోరాటారిలో ఎగిరి జెండైతాడు త్యాగాల బాటలో ముందుంటాడు అన్నింట ముందుంటే నా మల్ల యోధుడు మాలవాన ధ్యాస మరిసిపోయిందేమో కొమ్మల్లో తన వాళ్ళను దూరం చేసుకుంటున్నాడు. మన కవులు కళాకారులు రచయితలు అందరినీ తన వాళ్ళు అనుకున్నారు. తన వాళ్ళనేమో ఒంటరిని చేసిండ్రు. వాళ్ళ పేర్లు మహనీయుల పేర్లు నేను చెప్పుకోదలుచుకోలేదు. దాని కారణం రెండు కోణాలు ఉంది. మాల కమ్యూనిటీ యొక్క గొప్పతనం కూడా. మాల అంటేనే అందరి గురించి ఆలోచించేవాడు, అందరి సమస్యల మీద ముందుండేవాడు. కాబట్టి గద్దరన్న కావచ్చు, కేజీ సత్యమూర్తి గారు కావచ్చు, ఈ విధంగా మన మధ్య ఉన్నటువంటి కళాకారులు కవులు గోరెటి వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా పీడిత కులాల గొంతునై పీడిత కులాల హక్కుల గురించి మాట్లాడిండ్రు తప్ప తన కులం గురించి వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది రెండు పరిణామాలకు దారితీసింది. అది వాళ్ళ గొప్పతనం, కమ్యూనిటీ గొప్పతనం అయితే, రెండవది
ఇక్కడ ఈ 30 సంవత్సరాల్లో ఈ వర్గీకరణ అనే మత ఉన్మాద సంస్థ నుండి నిర్మాణమైనటువంటి దీని పూర్తి ఆధారాలు N9 మీడియాలో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ప్రతి ఎవిడెన్స్ తో నేను చెప్పాను అది ఎక్కడి నుండి వస్తుంది సంస్థ, దాని పరిణామాలు ఏమిటి, అంబేద్కర్ ఫిలాసఫీని కొలాబ్ చేయడానికి వాళ్ళు డెడ్ అంబేద్కర్ ను మోస్తున్న జనాన్ని ఏ విధంగా అంతం చేయాలి అని ఒక కుట్ర పన్ని కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ ను మోస్తున్నటువంటి జనాన్ని నిర్వీర్యం చేయడానికి కులాలకు జీవం పోస్తూ బాబాసాహెబ్ కు సమరూపమైన నాయకుడిని ఆ కులాలలో వెలికి తీసి బాబాసాహెబ్ పక్కనే అటువంటి నాయకులను పెట్టి బాబాసాహెబ్ కు అవమానించడం ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ వచ్చింది. ఈ కుట్ర చిన్న కుట్ర కాదు. ఈ కుట్ర కృష్ణమాదిగతో మొదలైంది కాదు. ఈ కుట్ర వెనకాల మత ఉన్మాదం ఉంది. 1971 లెక్కలు నేను పరిశీలనలో తీసుకున్నట్లయితే మాదిగల కంటే మాలలు 5 లక్షలు ఎక్కువ ఉంటారు. మాదిగల కంటే మాలలు 5 లక్షలు ఎక్కువ ఉన్నారు. కానీ మాలల్ని అప్పుడు కూడా తక్కువ అని చూపించే ప్రయత్నం ఏం జరిగిందంటే సింగల్ మాల రాసుకున్నటువంటి వాళ్ళ జనాభా 21 లక్షలు ఉంది. మాదిగల జనాభా 25 లక్షలు ఉంది. కాబట్టి మాదిగలు 4 లక్షలు ఎక్కువ అని చూపించిండ్రు. విషయం ఏమిటంటే మాల కులం మనం చరిత్రను ఒకవేళ చూసినట్లయితే గ్రామంలో మనకున్నటువంటి వృత్తుల్ని గమనించండి. కులం మాలనే నీరటి వృత్తి చేసిండు. ఆయనకు గ్రామం అంతా ఏమని పిలిచింది? నీరటోడంది. కులం మాలనే ఆయన వృత్తి వైద్యం చేసిండు. అతను ఏమని పిలిచిండ్రు? పంబాలోలని పిలిచిండ్రు. కులం మాలనే అతను శవాలను దహనం చేసిండు. మా ప్రాంతాల్లో అయితే తలారి అంటారు, మీ ఈ ప్రాంతంలో బేగరోడు అని అన్నాడు. అంటే ఈ విధంగా ఆది ద్రావిడ, మాలదాసు, పరియ, బ్యాగరి, మహార్, ఆది ఆంధ్ర, మాలసాలే, నేతకాని ఇడ మాలసాలే నేతకాని ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ ప్రపంచానికే అనాగరికమైనటువంటి మానవ సమాజానికి బట్టలు వేయడం నేర్పిందే మాలోడు. బట్టలు లేనటువంటి అనాగరిక మానవ సమాజానికి బట్టలు నేర్పినటువంటి మాలోడు అతని మల్ల నేత అనేవాళ్ళు. మల్ల నేత కాస్త మాలనేతగా మారుతూ వచ్చింది. ఆ మాల నేత ఒక ప్రాంతంలో మాల శాలేగా, మాల నేతగా, కొన్ని ప్రాంతాల్లో నేత కానిగా కొనసాగిండు. వాళ్ళ పాపులేషన్ సపరేట్ చూపించిండ్రు. ఈ విధంగా మాల కులాల్లో ఆ వృత్తులను బట్టి వాళ్ళకున్న ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను బట్టి వాళ్ళ పాపులేషన్ డివైడ్ చేసి మాలల సంఖ్య తక్కువ అని చూపించిండ్రు. ఈ మొత్తం పాపులేషన్ ను కలిపి నేను రీసెంట్లీ నాగర్ కర్నూలు మీటింగ్ లో కూడా చెప్పిన, కులం ఉపకులానికి మధ్య డైరెక్ట్ డెఫినేషన్ చెప్పిన, ఈ దేశంలో కులం మరో కులానికి ఎప్పుడూ సమరూపం కాదు. ఒక కులానికి మరొకటి ఉపకులం ఎన్నడూ కారాదు. మాలల్లో ఉన్న ఉపకులాలు కావు, అది వృత్తుల పరంగా ఉన్నటువంటి పేర్లే. ఒకవేళ కంచం పొత్తు ఉండి మంచం పొత్తు ఉండకపోతే ఆ కులాల్లో ఉన్నటువంటి ఉపకులంగా పరిగణకు తీసుకుంటారు. ఇప్పుడు మాలసాల అయినా, నేతకాని అయినా, మాలదాసు అయినా, మాలదాసరి అయినా, పరియ అయినా, మహార్ అయినా వీళ్ళందరూ మాలలే. వీళ్ళ మధ్య కంచపోతుంది, మంచపోతుంది. కానీ వీళ్ళను కేవలం వాళ్ళ వృత్తి ఆధారంగా వచ్చిన పేర్లతో సపరేట్ గా గణించి మాలల సంఖ్య తక్కువ అని 1971లో చెప్పే ఒక ప్రయత్నం జరిగింది. ఈ కుట్ర ఎప్పుడు మొదలైందంటే 1965లో మొదలైంది. 1965లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాండ్ గ్రేజింగ్ మూవ్మెంట్, భూమి లేని వారి పోరాటం మొదలు పెట్టారు. ఆ పోరాటంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచి భూమిని పంచే విధంగా ఒక ఉద్యమాన్ని నిలబెట్టారు. 1965-66 ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ సుమారుగా 40 ఎకరాల భూమిని పంచడం జరిగింది. ఇంకా 4 విడతల్లో ఈ భూమి పంచుతా అని లాల్ బహదూర్ శాస్త్రి రాజ్యసభలో చాలా క్లియర్ గా చెప్పిండు. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి
మరణం ఒక మిస్టరీగా మారిపోయింది. దాని తర్వాత ఆర్పిఐ మొత్తం పూర్తి స్థాయిలో విచ్ఛిన్నమైపోయింది. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చలో డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్ అని ఒక ప్రకటన చేసుకున్నారు. బ్రతికి ఉన్న అంబేద్కర్ కంటే ఈ చనిపోయిన అంబేద్కరే ప్రమాదం. కాబట్టి ఈ చనిపోయిన అంబేద్కర్ ను మోస్తున్న ఈ అంబేద్కర్ జనాన్ని నిర్వీర్యం చేయాలని ఒక దేశవ్యాప్త కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే ఒక కుల ఉద్యమం మొదలైంది. ఆ కుట్రలో భాగంగానే ఆ మహానుభావుని మీద రాళ్ళిసినటువంటి కాంగ్రెస్ నాయకుడిని అతని పక్కన చేర్చడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం ఏమిటంటే, బాబాసాహెబ్ పోరాటంలో అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి పూనా ప్యాక్ట్ సమయంలో మాకు అంటరాని కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే కమ్యూనల్ అవార్డు కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యమని గాంధీ సంఖలో చేరి బాబాసాహెబ్ కు ద్రోహం చేసిన వ్యక్తిని బాబాసాహెబ్ పక్కన పెడుతూ ఉంటే మాల జనం మౌనంగా సహిస్తూ వచ్చింది. ఏ జనం? రాజ్యాలు ఏలిన జనం, యుద్ధాలు చేసిన జనం, చరిత్ర కలిగి ఉన్న జనం. మన చరిత్ర ఈ రోజు రాయడం మొదలు పెడితే నాలాంటి స్కాలర్స్ లక్షల మంది పుట్టుకొచ్చిన మన చరిత్ర ఓడవని చరిత్ర. అటువంటి చరిత్ర ఉన్న దగ్గర ఏ ఇంటలెక్చువల్, ఏ ఉద్యోగి మన చరిత్ర గురించి మాట్లాడే సాహసం చేయుడు. చరిత్ర లేనోడేమో ఆ పురాణాల్లో తీసుకొచ్చిన ఒక అంశాన్ని తీసుకొచ్చి నేను రాజుని మహారాజుని అని ఆయన కిరీటాలు పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆల్రెడీ నీ గతం రాజులది, పల్లవులు మాలలు. కావాలంటే నేను అన్ని రకాల ఆధారాలు ఇస్తా. పల్లవులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, చోళులు వీళ్ళందరి పరిశోధన చేసిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చరిత్రలో మనకు అనేక రకాల ఆధారాలు దొరుకుతున్నాయి. మన గతం, మనం రాజులుగా ఉన్నాం, రాజ్యాలు ఏలినాం. మన గతం, మన విద్యాలయాలను స్థాపించిన గతం. మీ పక్కనే నాగార్జున యూనివర్సిటీని స్థాపించిన ఆచార్య నాగార్జునుడు ఒక మాలోడు. అతని బ్రాహ్మణుడుగా బ్రాహ్మణీకరణ చరిత్ర చెప్తుంది. అది ఎలా చెప్తుందో నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పిన ఆల్రెడీ. ఆ ల్యాండ్ ఇచ్చింది సిరికాటమాల తండ్రి సిరి నాగనికా దేవి తండ్రి సిరికాటమాల. సిరికాటమాల ఇచ్చినటువంటి భూమి కాబట్టి సిరి పర్వతం మీద నిర్మాణం చేసిన యూనివర్సిటీ కాబట్టి నాగార్జున యూనివర్సిటీ అన్నారు. 4th సెంచరీలో వచ్చిన పాయానే ఆశ్చర్యపోయాడు. 7 అంతస్తులతో ఉన్నటువంటి ఈ నాగార్జున యూనివర్సిటీలో ప్రపంచంలోనే రస విజ్ఞానాన్ని బోధించేటటువంటి అతి గొప్ప ఇన్స్టిట్యూషన్ అని 4th సెంచరీలో పాయాన్ తన డాక్యుమెంట్ లో రాసుకున్నాడు. అది రికార్డెడ్. ఈ రోజు కూడా పాయాన్ గ్రంథాలు చెప్తున్నాయి. అటువంటి చరిత్ర ఉన్నటువంటి మనము ఈరోజు చరిత్రహీనులైనము. 1818లో 500 మంది మహర్ సైనికులు, 500 మంది మాలలు కలిసి 28,000 మంది విశ్వ సైనికులను ఓడించిన చరిత్ర మనది. నేడు ఒక కులం మన మీద కత్తులు దూస్తా ఉంటే, ఒక కులం మన మీద అనేక స్టేట్మెంట్ ఇస్తా ఉంటే, ఒక కులం మన చరిత్రహీనులుగా మనల్ని మారుస్తా ఉంటే, ఒక కులం మన మొత్తం రిప్రజెంటేషన్ ను కాలరాస్తా ఉంటే, ఈ రోజు నిశ్శబ్దంగా ఉండడానికి కారకులు ఎవరు, కారణం ఎవరు? ఈ అన్ని విషయాల మీద పరిశోధన చేసి మనం గ్రామ స్థాయిలో వెళ్ళి మన ప్రజల్ని తిరిగి చైతన్యవంతం చేయకపోతే, ఇక్కడ మెజారిటీగా ఉద్యోగులు వచ్చారు కదా. ఆగస్టు 1 వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఎంతమంది తెలుసా? ఒక్కరైనా ఉన్నారా? చేయలేపండి. చదవరు. చదువు వస్తుంది, ఉద్యోగాలు చేస్తారు. నేను తెలివిపరుణ్ణని ఇటువంటి స్టేజ్ల మీద ప్రూవ్ చేస్తా ఉంటారు. కానీ నీ కమ్యూనిటీని కాలరాయడానికి వచ్చినటువంటి ఆ ప్రమాదకరమైన చట్టం గురించి తెలుసుకో. రేపు నీ బిడ్డలు రోడ్డు మీద రాబోతున్నారు ఆ చట్టం ద్వారా. 1999లో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ ABCD ద్వారా నిర్మాణం చేసినప్పుడు మనకు జరిగిన నష్టం తెలుసు, మనం ఎలా మోసపోయామో తెలుసు. ఆ ఉద్యమం తర్వాత
దాదాపు 30 సంవత్సరాల చరిత్ర కాలంలో సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలను కోల్పోయినాం కేవలం కృష్ణ మాదిగ వల్ల. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ జరగల. రాష్ట్ర బడ్జెట్ లో 15% బడ్జెట్ మనది. 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 15% బడ్జెట్ అంటే 30,000 కోట్ల బడ్జెట్ మనది. ఆ బడ్జెట్ లో మన భాగం లేదు, మన వాట లేదు, మనం వాడగము. మన భూపంపకాలు జరిగితే 90% వాళ్ళు సాధించుకున్నారు, మీరు మౌనంగా సహించారు. 10 లక్షలు దళిత బంధు పేరిట కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే 99% వాళ్ళకి ఇచ్చుకున్నారు, మీరు మౌనంగా ఉన్నారు. ఈ విధంగా సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అన్ని రకాల లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది, మీరు మౌనంగా ఉన్నారు. మీ మౌనమే వాళ్లకు బలమైంది. మీ మౌనమే రేపు వస్తున్నటువంటి మీ జనరేషన్ ను నాశనం చేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ను తిరిగి ఒకసారి పూర్తి స్థాయిలో చదవండి. రిజర్వేషన్ బెనిఫిషరీస్ మీ మీద ఉన్న నైతిక బాధ్యత బాబాసాహెబ్ ఇచ్చింది, నేను చెప్పేది కాదు. నువ్వు నీ సమయంలో కొంత సమయాన్ని సమాజానికి ఇవ్వు, నువ్వు నీ సంపాదనలో కొంత సంపాదనను జాతికి ఇవ్వు అని బాబాసాహెబ్ మనకు డైరెక్షన్ ఇస్తే మనం ప్రశాంతంగా మన వరకే పరిమితమైనం. ఇప్పుడు ఏడాకొచ్చింది ఆ మంట అంటే మన ఇంట్లో తలిగింది, మన ఇంట్లో తలిగింది. జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ మొత్తంలో బ్యాక్వర్డ్నెస్ కు కారణమైనటువంటి ఆ డాటాను కనుక్కో అంటాడు ఆయన. అంటే క్రిమినల్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు నువ్వు ఫస్ట్ బెనిఫిషియరీవి, నీ కుటుంబం అంతగా బాగుపడి లేదు, కేవలం నువ్వు బతకడం నేర్చుకున్నావు, నీ పిల్లలకు కాస్త మంచి చదువులు చెప్పినావు కావచ్చు, నీ వివక్షత పోలేదు. రిజర్వేషన్ యొక్క మూలం అంటరానితనం అనే ఆధారం మీద ఇచ్చింది. ఆర్థిక పరమైన అంశం ఎక్కడ కూడా 340 డెఫినేషన్ లో లేదు, 341 డెఫినేషన్ లో లేదు, 342 డెఫినేషన్ లో లేదు. 3 రిజర్వేషన్లకు ఒక ఎస్సీ రిజర్వేషన్ కు కొలమానం అంటరానితనం అయితే ఎస్టీ రిజర్వేషన్ కు కొలమానం వాళ్ళు గ్రామం అవతల అటవిక ప్రాంతంలో నివసించి వాళ్ళు సమాజంలో వెనుకబాటుతనానికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళలో సమానత్వం సాధించడానికి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. ఈవెన్ దో ఇంద్రసాని కేసులో వచ్చినటువంటి 9 జడ్జిల ధర్మాసనం బీసీలో ఇచ్చినటువంటి క్రీమీ లేయర్ కూడా చట్టరీత్యా వ్యతిరేకమే, రాజ్యాంగ రీత్యా వ్యతిరేకమే. 340 ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్తుంది, సామాజిక వెనుకబాటుతనం, చదువుపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకున్న వెనుకబడిన కులాలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ నియమించి రిజర్వేషన్ కల్పించాలని. అయినా సరే బీసీల అంశం అది వాళ్ళ అంశం, వాళ్ళు చూసుకుంటారు కావచ్చు. ఇప్పుడే సార్ పాటలు చెప్పారు, అందరిని పట్టించుకుంటారు, తన వాళ్ళను ఒంటరి చేస్తారని. ఇప్పుడు నేను నా వాళ్ళను ఒంటరి చేయడానికి సిద్ధంగా లేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే జస్టిస్ ఇంద్రసాని కేసులో 9 జడ్జిల ధర్మాసనం ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది, దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు, క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అని 9 జడ్జిల ధర్మాసనం తీర్పు ఇస్తే మొన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఒక 9 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను కొట్టేయాలంటే దానికంటే పెద్ద బెంచ్ దాని మీద చర్చ జరిపి వాదోపవాదాలు జరిపి కొట్టేయాలి. కానీ 7 జడ్జిల బెంచ్ క్రిమినల్ చట్టం వర్తించాలని చెప్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వ్యతిరేకమే, చట్టానికి కూడా వ్యతిరేకమే. మీకు ఒక విషయం చెప్తా, సుప్రీంకోర్టు ఇచ్చింది బ్యాక్ డోర్ ఎంట్రీ మాత్రమే. బ్యాక్ డోర్ ఎంట్రీ ఎందుకు ఇచ్చిందంటే 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ మీద ఆయన ఒక ఆర్డినెన్స్ ఇక్కడ తీసుకొచ్చిండు, ఒక బిల్లును ఆమోదించిండు. తెలుసా మీకు? వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆయన పార్లమెంట్ కు దాని మీద చర్చకు పంపినట్లయితే
ఆర్టికల్ 341 సవరించాలంటే దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే ఈ రెండు ఉభయ సభలు ఆమోదించాలి. 2005లో రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ఆ కుట్రను 14 రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. ఒక కేంద్ర పాలిత ప్రాంతం వ్యతిరేకించింది. మిగిలిన రాష్ట్రాలన్నీ మౌనంగా ఉన్నాయి. మద్దతు తెలిపింది ఒకటి బిల్లును ఆమోదించిన రాజశేఖర్ రెడ్డి అయితే రెండవ వాడు పంజాబోడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 98% ప్రజలు, ప్రభుత్వం ఈ వర్గీకరణ బిల్లును సమర్థించలేదు. దాని ఫలితంగా వాళ్ళకు అర్థమైంది ఏంటంటే 341 సవరణ పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నప్పుడు ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ ఎలా చేయాలి? నార్త్ లో బాగా వేసినటువంటి బీజేపీ సౌత్ లో తన ఓటు బ్యాంకు కొరకు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్మాణమైనటువంటి ఈ వర్గీకరణ ఉద్యమానికి ఇంకా కాస్త పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడి పెట్టేసి ఏం చేసిందంటే చట్టంలో అయితే చేయరాదు, ఇగో ఇది డైరెక్షన్, దేశవ్యాప్త వ్యతిరేకత నీకుంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మేము ప్రయత్నం చేస్తామని అతడికి హామీ ఇచ్చి సదరన్ స్టేట్ లో బీజేపీ తన ఓటు బ్యాంకును బలపరచడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కృష్ణమాదిగా చెప్పాలి, రాజ్యాంగాన్ని ప్రమాదకరమైన స్థాయిలో నెట్టేసినటువంటి బీజేపీని అనుసరిస్తున్న నువ్వు, నీ జాతికి బీజేపీకి ఓటు వేయని చెప్తున్నటువంటి నువ్వు నిజమైన మనువాదువా, లేదా బాబాసాహెబ్ ను గుండెల్లో మోసుకొని ఈ రోజు కూడా రాజ్యాంగం మీద ఫైట్ చేస్తున్న మేము మనువాదులమా? నీ జాతిని నిర్వీర్యం చేస్తూ అనేక చట్టాలు వచ్చినాయి. అటువంటి పార్టీ సంఖ్యలో చేరి మాలల్ని మనువాదులు అంటారు. అయినా మనం మౌనంగా సహిస్తాం. ఇక ఇలానే మౌనంగా సహిస్తే మాత్రం రానున్న కాలం అత్యంత ప్రమాదకరమైన కాలం మనకు. రేపు క్రిమినల్ అప్లికేబుల్ అయినా రేపు వర్గీకరణ అనేది చాలా మంది మాల ఇంటలెక్చువల్స్ కూడా సభల్లో చెప్తున్నది ఏంటంటే జరిగితే లెక్కలు తీయాలా, ఎంపిరికల్ డాటా తీయాలని జస్టిస్ చంద్రచూడ్ చెప్పిండు. కాబట్టి డాటాని తీయాలి, డాటా ప్రకారం ఇవ్వాలి. డాటా ప్రకారం ఇవ్వడం కాదు, వర్గీకరణ పోరాటమే రాజ్యాంగ వ్యతిరేక పోరాటం. రాజ్యాంగ వ్యతిరేక పోరాటం అంటే దాని అర్థం ఏంటి? దేశద్రోహ పోరాటం. రాజ్యాంగ వ్యతిరేక పోరాటం అంటే దాని అర్థం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కరిజానికి వ్యతిరేకమైన పోరాటం. ఎందుకు అంటున్నానంటే మనకు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ యొక్క మూలము అంటరానితనమే ఫ్యాక్టర్. ఇట్స్ ఎ సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక కలంకాన్ని తూర్చిపెట్టడానికి ఇవ్వబడిందే తప్ప ఆర్థిక వెనుకబాటు కారణం కాదు. ఒకవేళ వర్గీకరణ ఈ కారణాల చేత చేయమంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్య అవుతుంది. అలా జరిగినట్లయితే ఈ రోజు మీరు లాబింగ్ చేసి నేను బెనిఫిట్ పొందిన అనుకోవచ్చు, కానీ రానున్న మీ జనరేషన్ ఇంకా ప్రమాదకరమైన స్థాయిలో పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగడానికి వీల్లేదు. వర్గీకరణకు ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన పోరాటానికి మనం ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. అదే విధంగా మన రిప్రజెంటేషన్ చూద్దాం. ఇప్పుడు మిత్రులారా, లాస్ట్ అంశం, చివరి అంశం. వాస్తవానికి దాదాపు 29 నుండి 30 లక్షల పాపులేషన్ ఉన్న మనం మన రిప్రజెంటేషన్ లేకపోవడమే చేతనే కదా కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు న్యాయం జరగలేదు. అవునా? వారేమో ఎలక్షన్ కంటే ముందు ఒకడు బిఎస్పీకి వేసుకున్నాడు, ఒకడు ఇంకో పార్టీ ఏదో పెట్టుకొని అటు ఓటు వేసుకున్నాడు, ఇంకోటేమో డైరెక్ట్ బీజేపీ సంఖ్యలో చేరి బీజేపీ ఓటు వేయమన్నాడు. ఇప్పుడేమో మాలల ఓటుతో నిర్మాణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళా మాదిగలను సమర్థిస్తుంది. ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఈ మాలలు కూలుస్తారు. ఈ రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ
కలిగి ఉన్నటువంటి పాపులేషన్ మనది 29 నుండి 30 లక్షల పాపులేషన్ కమ్యూనిటీకి మనమే నాయకత్వం వహిద్దాం. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తున్నాను, మాలల్లో నాయకత్వం ఏమి ఉంది, మల్టీ నాయకత్వాలు ఉన్నాయి. ఇలాంటి కహానీలు బహానాలు చెప్పకండి. లీడర్షిప్ ఉండడము మంచి గుణమే. ఏమైందండి? లీడర్షిప్ ఉండడము మంచి గుణమే, అది తప్పిదమేం కాదు. నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్మాణం అవడం మంచి పరిణామమే. మానవ సమాజంలో నీకు నచ్చిన తిండి ఇంకోరికి నచ్చదు, నీకు నచ్చిన ఆలోచన ఇంకోరికి నచ్చదు. నచ్చినటువంటి వాళ్ళు నచ్చిన నీడ కింద ఉన్న మన అందరి నీడ ఒకటి మాత్రమే, మన లీడర్ ఒక్కడే, ఆయననే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నీడ కింద ఈ 30 సంవత్సరాల చరిత్రలో నేను నిజం చెప్తా, నేను సార్ను పొగడ్డానికో సార్ దగ్గర ఏదో మన్నన పొందడానికో చెప్పట్లేదు. జాతి గురించి మాల రిప్రజెంటేషన్, మాల ప్రజా ప్రతినిధులు ఎప్పుడు కూడా సార్ లాగా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు, తటస్థంగా ఆలోచించారు. ఇప్పటికే చెప్తున్నా, ప్రజాప్రతినిధులారా మీరు ఆలోచించండి. వాళ్ళెంత దుర్మార్గతనంగా మోసం ఉంటదంటే 1999 ఆర్డినెన్స్ లో కీలక పాత్ర పోషించిన కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ వస్తే ఆమె దళితురాలు కాదు ముస్లిం అని ప్రకటన చేసిండు. ఈయన మను అన్నకు ఓడించడానికి గ్రామ గ్రామాన ఎంఆర్పిఎస్ కమిటీలు, అదేవిధంగా మందకృష్ణ మాదిగా మాలోని ఓడించాడని స్టేట్మెంట్లు ఇచ్చిండు. మాలా ప్రజాప్రతినిధులు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళని ఓడించాలని ప్రత్యేకంగా వీళ్ళు టీంలు ఏర్పాటు చేసిర్రు. మీరు తటస్థంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మీకు ఓటెయ్యరు. మీకు ఖచ్చితంగా కమ్యూనిటీ ఆధారం అవుతుంది 100%. సార్ ఒక క్వశ్చన్ నిలబెట్టిండ్రు, నువ్వు పాపులేషన్ అంటున్నావు, ఎక్కడ పాపులేషన్? కామ్లే పాపులేషన్ రోడ్డు మీద కనబడకపోతే మరి రిప్రజెంటేషన్ ఎట్లా? నాయకుడికి కావాల్సింది పాపులేషన్, నాయకుడికి కాదు. ప్రజాస్వామ్యానికి ముందుగా కావాల్సింది జనసంఖ్య. ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రం ఏంటంటే పాపులేషన్, జనసంఖ్య. మీరు మీ జనసంఖ్యను ప్రూవ్ చేసినట్లయితే రేవంత్ రెడ్డి కాదు ఇంకోటి దిగొచ్చిన వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకోడు. ఆ జనసంఖ్యను ఆర్గనైజ్ చేయడానికి ఇది ఒక బేసిక్ మీటింగ్. దీని తర్వాత అనుకుంటున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యాజ్ అన్ యావరేజ్ గా పాపులేషన్ అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తున్నా. సుమారుగా 2.5 లక్షల నుండి 2,70,000 వరకు ఒక పాపులేషన్ ఉంటుంది సార్. సెన్సెస్ లో 2011 సెన్సెస్ లో మానవులు 1,24,490 చూపిస్తే మాదిగలు 5,44,036 చూపించారు. ఎంత సెన్సస్ డిపార్ట్మెంట్ లో మ్యానిపులేషన్ జరిగిందంటే, సరే దాని మీద ఒక టీం పని చేస్తుంది, ఆల్రెడీ పని చేస్తున్నాం. మనం గ్రౌండ్ లో ఉన్న వాళ్ళం, మనం గ్రౌండ్ లో పని చేద్దాం. మీరు ఒక్కసారి 1991లో ఉమ్మడి మహబూబ్ నగర్ లో మాలల పాపులేషన్ 1,06,852. ఒక 10 సంవత్సరాల తర్వాత 2001లో మాలల పాపులేషన్ 1,09,960. అంటే 1,06,852 ఉన్న మాలలు 10 సంవత్సరాల కాలంలో పెరిగింది ఎంత అంటే 3,108. మరి 10 సంవత్సరాల్లో మాదిగలు ఎంత పెరిగిందంటే 72,653. జనన రేటు ప్రపంచానికి ఎట్లుంటది, దేశానికి ఎట్లుంటది, కులానికి ఎట్లుంటది, మతానికి ఎట్లుంటది, అన్ని ఈక్వేషన్, అన్ని లాజిక్స్ మీద పనిచేసిన మాదిగల పాపులేషన్ ఏ జనన రేటు ప్రకారం సెన్సస్ డిపార్ట్మెంట్ పెంచిర్రో ఇప్పటివరకు నాకు అర్థం కాలే. . 2021 లో 1,06,852 ఉంటే 2021 లో 1,06,852 ఉంటే 2022 లో 1,06,852 ఉంటే 2023 లో 1,06,852 ఉంటే 2024 లో 1,06,852 ఉంటే 2025 లో 1,06,852 ఉంటే 2026 లో 1,06,852 ఉంటే 2027 లో 1,06,852 ఉంటే 2028 లో 1,06,852 ఉంటే 2029 లో 1,06,852 ఉంటే 2030 లో 1,06,852 ఉంటే 2031 లో 1,06,852 ఉంటే 2032 లో 1,06,852 ఉంటే 2034 లో 1,06,852 ఉంటే 2035 లో 1,06,852 ఉంటే 2036 లో 1,06,852 ఉంటే 2037 లో 1,06,852 ఉంటే 2038 లో 1,06,852 ఉంటే 2039 లో 1,06,852 ఉంటే 2040 లో 1,06,852 ఉంటే 2041 లో 1,06,852 ఉంటే 2042 లో 1,06,852 ఉంటే 2043 లో 1,06,852 ఉంటే 2044 లో 1,06,852 ఉంటే 2045 లో 1,06,852 ఉంటే 2046 లో 1,
అయితే దీని సిరీస్ మన ఛానల్ ఇస్తున్నాం సార్. ఒక 10 సిరీస్ లో 10 డిస్ట్రిక్ట్ల పాపులేషన్ ఇస్తున్నాం. త్వరలో ఒక వారం రోజుల్లో డిస్ట్రిక్ట్ వైజ్ గా మన పాపులేషన్ మీద చాలా స్పష్టంగా ఎక్కడ ఏ సంవత్సరం లోపం జరిగింది, జనరల్ రేటు ఎంత, గతం కంటే ఆ రేటు యావరేజ్ రేటు పడితే మాల పాపులేషన్ నెక్స్ట్ సెన్సెస్ లో ఎంత ఉండాలి, ఎట్లా తగ్గించిండు, తగ్గించింది ఎక్కడ ప్లస్ చేసిండు, ఇవన్నీ క్లారిటీ వివరణతో N9 మీడియా ద్వారా మీ ముందుకు వస్తాం. ఇక్కడ మరో పాయింట్ నోట్ చేసుకోండి. కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కొరకు అంబేద్కరిజానికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా మనకు ఒక డిజిటల్ మీడియా ఉండాలనే ఆలోచనతో సమతా సన్నిధుల్లో వచ్చినటువంటి ఆలోచనలు ఉండి ఒక డిజిటల్ మీడియా స్థాపిద్దామని నా దగ్గర ఉన్న కొన్ని వనరులతో N9 మీడియాను స్థాపించాను. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఫిలాసఫీతో నడిచే ఏ ఛానల్ కు రీసోర్సెస్ ఉండవు. ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో బీజేపీని, మనువాదాన్ని ఒక అదో పాతాలకు తొక్కే ప్రయత్నాలు చేసినాం. లక్షల మందిలో ఆర్గనైజ్ అయినటువంటి వాళ్ళు రిపోర్ట్లు కొట్టేసరికి, ఈ రిపోర్ట్లతో మీకు తెలుసు యూట్యూబ్ లో ఎట్లుంటుంది, రిపోర్ట్లు కొట్టేసరికి హైడ్ అయిపోతుంది, దానికి వచ్చే ఎకనామీ జనరేట్ కాదు. మీ నుండి రిక్వెస్ట్ ఏంటంటే లక్షలు కోట్లు వేలు కాకుండా ఆ N9 మీడియాను ఓపెన్ చేసి దాంట్లో జైన్ ఆప్షన్ ఉంటుంది. జైన్ ఆప్షన్ వెళ్ళి సబ్స్క్రిప్షన్, మంత్లీ మెంబర్షిప్ మీకు తోచినంత 89 రూపీస్ తో మొదలవుతుంది. ఉద్యోగి నా ఎంప్లాయీస్ కాని వాళ్ళు 89 వరకు చేస్తే ఉద్యోగికి 199 నుండి 799, 1999 ఉంది. ఇది డిజిటల్ మీడియా కేవలం అంబేద్కరిజం కొరకే స్థాపించింది. దీన్ని రక్షించడానికి, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి మీ వంతు కృషి చేస్తే, ఇష్టపూర్వకంగా చేస్తే మీరు చేయవచ్చు. దాన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఇమీడియట్ గా చేయండి. దాంట్లో మన చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు వస్తాయి. అంశాలతో పాటు సెన్సస్ మీద మన పాత ఉమ్మడి 10 జిల్లాల్లో ఎటువంటి మోసం జరిగింది, ఎలా మోసం జరిగింది, రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరంలో ఎంత, ఏ కులానికి ఎంత కేటాయించిండ్రు, మిగిలిన బడ్జెట్ ను ఈ పెద్దందారి కులాలు ఎలా డైవర్ట్ చేసిండ్రు, ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు, ఇవన్నీ చర్చ మన మీడియాలో రానున్న ఒక 10 రోజుల్లో రాబోతుంది. మిత్రులారా, ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఆ రోజు పివి రావు గారు అన్న మాట నేను ప్రత్యక్షంగా విన్నాను, ఇదే చెవులు విన్నాయి. నేను పిల్లగాన్నే కానీ నేను ఎవరి దగ్గర అయితే ఉన్నానో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద నాయకులు వాళ్ళు, వాళ్ళ దగ్గర పివి రావు అన్న వచ్చేవాళ్ళు, నా దగ్గర కాదండి. అప్పుడు పిల్లగాన్ని, బచ్చగాన్ని, వాళ్ళ దగ్గర వస్తే నేను వాళ్ళతో ఉన్నా కాబట్టి నేను ప్రత్యక్షంగా చూసిన ఉద్యమ క్రమంలో కమ్మల ప్రభుత్వం మాలన్ని అణచివేయడానికి వేసినటువంటి కుట్ర ఏమిటి, ఆ కుట్ర కూడా ఒకసారి చెప్తా. చాలా మంది నా ప్రొఫైల్ చూసి సార్ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు నువ్వు పనిచేసినావు కదా అని మీకు అనుమానం స్టార్ట్ అయి ఉంటాయి. ఆల్రెడీ దూమర్ల సార్ కు కామెంట్లు కూడా వచ్చినాయి. నేను ఒక మాట అంటున్నా, పాలిటిక్స్ ను నేను ఆర్గనైజేషన్ కి ఎక్కడ లింక్ చేయలేదు. పాలిటిక్స్ ఈజ్ మై ఇండివిజువల్ బిజినెస్. పాలిటిక్స్ ద్వారా నా కమ్యూనిటీకి ఏమన్నా లాబింగ్ చేయడానికి ఏ పార్టీతోనైనా అవకాశాలు ఉంటే డెఫినెట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ ప్రయత్నాలు చేస్తాను. ఆయన వర్గీకరణ చేసినాడు అంటే ఏ లాజిక్ లో చేసిండు, నేనే అడిగిన రికార్డెడ్ మీడియా సమక్షంలో చెప్తున్నా. చంద్రబాబు గారు నాకు ఇచ్చిన డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత చైతన్యవంతులు ఎవరు అంటే మాలలు. ఈ చైతన్యవంతమైనటువంటి మాల ఓటు బ్యాంక్ ఎవరి దగ్గర ఉంది? కాంగ్రెస్ దగ్గర ఉంది. మొత్తం దేశ చరిత్రలో స్టేబుల్ ఓట్ బ్యాంక్, అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్ ఒక లిస్ట్ అవుట్ ఉంటుంది. మేము ఓటు మెకానిజం మీద పనిచేస్తాం. నేను పనిచేసే ఆర్గనైజేషన్ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, ఈ 4 మతాల సంస్థలు, ఎన్జిఓలన్నీ నాతో కలిసి పనిచేస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీలకు కొద్దిగా నేనంటే ఉంటది. ఎందుకు ఉంటదంటే ఈ 4 కమ్యూనిటీల ఓట్లను ఆర్గనైజ్ చేసే మెకానిజం మా దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రియారిటీ ఉంది. ఆ ప్రియారిటీలో భాగంగానే నేను చెప్తున్నా, స్టేబుల్ ఓట్ బ్యాంక్, అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్ లో ఈ రాష్ట్రంలో మాదిగల ఓట్ బ్యాంక్ అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్.
వాళ్ళు రికార్డ్ చేసుకొని వాళ్ళు వినొచ్చు. ఈ మొన్న జరిగిన ఎలక్షన్ లో ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ వివరాలు అడిగినా క్లియర్ గా చెప్తా, ఎక్కడ నిలబడ్డారు, ఎన్ని ఓట్లు ఏ నాయకుడికి వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి, మా దగ్గర మొత్తం అనలిటికల్ డాటా ఉంటుంది. మాల ఓటు బ్యాంక్ ఆ రోజు నుండి స్టేబుల్ ఓటు బ్యాంక్, ఆ రోజు కాంగ్రెస్ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎందుకు అయిందంటే బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు జీవం పోయడానికి కూడా తెలుగు రాష్ట్రంలో ఉన్న మాలలే కదిలిండ్రు. దేశంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఓటు ఎవరికి వచ్చిందంటే కరీంనగర్ నుండి బత్తుల ఏదో పేరు ఉందండి, సారీ పేరు సడన్ గుర్తు రావట్లేదు, బత్తుల కృష్ణ గారికి ఓటు రావడం జరిగింది. బాబాసాహెబ్ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని కూడా ఇక్కడ జీవం పోయడానికి ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్న మాలలు అత్యంత ఉత్సాహంతో బాబాసాహెబ్ తో కలిసి పనిచేశారు. మాలల రిప్రజెంటేషన్ ఎంత గొప్పది అంటే ఆ రోజు ఇక్కడ ఒక దళిత అబ్బాయిని సజీవంగా దహనం చేశారు. ఈశ్వరిబాయి గారు అసెంబ్లీలో మాట్లాడారు. కలెగురు ప్రసాద్ అన్న వీరు ఊరేది ఆ కంచికచర్ల ఘటన, కంచికచర్ల కోటేశ్ ఘటన విషయంలో మాల బిడ్డ ఈశ్వరిబాయి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక రెడ్డి ఎమ్మెల్యే కాస్త ఎటకారంగా మాట్లాడారంట. అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పు ఇసురు కొట్టింది ఆయనకు. అది ఆర్కే యొక్క చెప్పు చూయించింది, ఆర్కే యొక్క రిప్రజెంటేషన్. అది బాబాసాహెబ్ వచ్చిన ఈ జనాన్ని, బాబాసాహెబ్ ను వచ్చినటువంటి ఈ జనాన్ని నిర్వీర్యం చేయడానికి బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క కుట్ర ద్వారా వచ్చింది వర్గీకరణ ఉద్యమం తప్ప ఆ వర్గీకరణ ఉద్యమం ద్వారా మాదిగలకు న్యాయం జరగడానికి రాలేదు. వర్గీకరణ ఉద్యమంలో మాదిగలు ఎలా నష్టపోయారో కంప్లీట్ లిస్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇవ్వబోతున్నా. నాయకులు మాత్రమే లాభపడ్డారు తప్ప కమ్యూనిటీకి ఎక్కడా న్యాయం జరగలేదు. రెండవది ఉపకులాలకు చెప్తున్నటువంటి కాసిం లాంటి వాళ్ళు ఏదో ఉపకులానికి వచ్చిన పోస్టు కొట్టేసి విరసానికి కులం లేదని కులం కంపుని అంటబెట్టుకొని విరసం నేత ఆ కులం రొచ్చులో మాట్లాడుతూ మనకు కనబడుతూ ఉంటాడు. వాడికి కావాల్సింది వేదిక. కమ్యూనిటీ విషయంలో వచ్చేసరికి పార్టీలకు అతీతంగా, ఆర్గనైజేషన్ కి అతీతంగా వాళ్ళందరూ యునైట్ అవుతారు. మన దగ్గర వచ్చేసరికి సార్కు టార్చర్ అవుతుంది. సార్ మా నాయకత్వం లీడర్లకు మీరు వినలేదు సార్ అంట. అయ్యా నువ్వే లీడర్, పని చేయు, ఊర్లో రా, నిన్ను లీడర్ చేయడానికి కమ్యూనిటీ మొత్తం రెడీగా ఉంది. లీడర్షిప్ గ్యాప్ పివి రావు తర్వాత ఎవడు ఫిలప్ చేయలేదు. నువ్వు రావు, ఇస్త్రీ బట్టలు అలానే ఉండాలి, కండువాని మెడలో ఉండాలి, ప్రెస్ మీట్ దగ్గర వచ్చి 4 ముచ్చట్లు చెప్పాలి, ఇక జాతీయ అధ్యక్షుడిని అంతర్జాతీయ అధ్యక్షుడిని కార్డులు కొట్టుకోవాలి. నేను లీడర్లను విమర్శించడానికి అనట్లేదు. కమ్యూనిటీలో మన కమ్యూనిటీని జాగృత పరచడానికి ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేయ దిశలో మాత్రమే వాళ్ళకు చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే కమ్యూనిటీ వెయిటింగ్ లో ఉంది, కమ్యూనిటీ ఒక లీడర్ కొరకు వెతుకుతుంది. ఆ లీడర్లలో మనకు నేను నిజం చెప్తున్నా, వివేక్ సార్ క్లియర్ గా హామీ ఇచ్చారు. కమ్యూనిటీ ఆర్గనైజ్ అవుతే, నువ్వు అంటున్న 30 లక్షల జనం ఆర్గనైజ్ అయితే ఆ జనం వెనుకాల నేనున్న కామ్లీ అని అన్నారు. నాగరాజ్ సార్ కూడా అదే మాట అన్నారు. నాకు ఎమ్మెల్యే పదవి లెక్క కాదు, నా కమ్యూనిటీ వెల్ఫేర్ నాకు ముఖ్యము, నా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంటే నాకు పదవి ఏంటి అని అన్న సారు క్వశ్చన్ మార్క్ వేసిండ్రు. మీరు ఒక్కసారి ఆలోచించారు. లీడర్లు కదులుతున్నారు, ఇంటలెక్చువల్స్ రాబోతున్నారు. ఇప్పుడు మనం కదలాల్సింది ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర ఉద్యోగులది ఏమిటంటే ఉద్యమకారులు మాలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. నిరంజన్ సార్, నేను మీ ఉద్యోగులను నమ్మి 2013లో ఉద్యోగం మానేసిన. 7 సంవత్సరాలు నేను నా పెళ్ళం కలిసి సంపాదించింది 2018 వచ్చేసరికి అన్ని అమ్మేసిన. ఉద్యోగులను నమ్మి నేను ఉద్యమాల్లో వచ్చి ఉద్యోగం మానేసి, 1 లక్ష రూపాయలు జీతం మానేసి, నేను కెమిస్ట్రీ ప్రొఫెసర్ని. కెమిస్ట్రీకి డిమాండ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. నేను ఉద్యోగం మానేసి మిమ్మల్ని నమ్మి రోడ్డు మీదకి వచ్చేసరికి మీరు నాకు మోసం చేయడం చేత నేను సందిగ్ధంలో పడి అక్కడ ఇక్కడ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉద్యోగులకు నా ఉద్యోగులు చాలా గొప్పలే అంటున్నా.
ఎందుకు గొప్పోళ్ళు అంటే బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ ఉద్యమాన్ని ప్రతిసారి జీవం పోసింది మాల ఉద్యోగుల డబ్బులతోనే. అది వామసాహెబ్ ఉద్యమమైనా, అది బిఎస్పి ఉద్యమమైనా, అది మూల నివాసవాదమైనా, అది ఇంకోటి ఉద్యమమైనా ఫండింగ్ చేసింది మాల ఉద్యోగులే. నేను మిమ్మల్ని కాదనట్లేదు, కానీ వాస్తవానికి కమ్యూనిటీ కొరకు కావలసినటువంటి ఒక లీడర్షిప్ ను బలపరచడానికి లీడర్స్ అండ్ ఉద్యోగులు ఎందుకు అంటున్నానంటే, మీరు పెద్దగా పోషించాల్సిన అవసరం లేదు. ఆయా జిల్లాల్లో ఇప్పుడు విభజన చెందినటువంటి ఆయా నాగర్ కర్నూలు జిల్లాలో నాలాంటి ఎవరో ఇద్దరు ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులకు అక్కడున్న ఉద్యోగులు కలిసి అక్కడ ఒక మొత్తం ఆ నియోజకవర్గం మొత్తం పాంప్లెట్లు తీసి ఒక పాదయాత్ర పెట్టి కమ్యూనిటీలో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం మనమందరం చేస్తే ఒక్క నెల లోపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సార్ అన్నారు 2 లక్షల మంది పాసిబుల్ కదని. నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ ఈ సభాముఖంగా, 2 లక్షలకు తక్కువ జనాభా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వస్తే నా ముఖం జీవితంలో మరోసారి ఎక్కడ చూపించా మీకు. నేను ఈ ఛాలెంజ్ చేయడానికి కారణం నా మీద నాకున్న కాన్ఫిడెన్స్, నా కమ్యూనిటీ మీద నాకున్నటువంటి కాన్ఫిడెన్స్. దేశమంతా ఒకవైపు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రాగానే గ్రామంలో ఉన్నటువంటి మిగతా కులాలు వాళ్ళ పనుల్లో ఉంటే నా జాతి చిన్న చిన్న పిల్లలు సైతం శుభ్రంగా స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని బాబాసాహెబ్ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఎంత చైతన్యవంతమైన జాతి అది. ఆ జాతిని కదిలించడం మన అందరి మీద ఆ బాధ్యత ఉంది. నేను అంటే దాని ప్రాథమిక అర్థం ఏమిటంటే, ఈ మీటింగ్ నిర్వహణలో భాగంగా ఒక్కడిగా చెప్తున్నా, అహంకారంతో చెప్పట్లేదు. మేమందరం కలిసి, నేను అనే మాట అనడానికి కారణం ఏంటంటే, నేను లీడ్ చేస్తున్న క్రమంలో మేమందరం కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 100% 2 లక్షల మందితో మీటింగ్ పెడతాం. సెకండ్ మీటింగ్ ఇమీడియట్ గా నాకున్న ప్లానింగ్ లో హైదరాబాద్ రాష్ట్రమే. ఒకటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీటింగ్ కు మీరు అవకాశం కల్పించండి. అది అయిన వెంటనే విత్ ఇన్ ద 1 month హైదరాబాద్ లో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి అనేక సంఘాలు అనేక రకాల షెడ్యూల్స్ వేసుకున్నాయి. ప్రతి సంఘం కదలడానికి అవకాశం ఉంది. ఈసారి ఎవరు కూడా కూర్చోలేదు. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి వింగ్, ప్రతి ఎంప్లాయ్ కదులుతున్నారు. కాకపోతే ఎంప్లాయీస్ ఇక్కడ దాదాపు మహబూబ్ నగర్ పట్టణంలో మాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఆ ఎంప్లాయీస్ లో వచ్చినటువంటి ఎంప్లాయ్ శాతం చాలా తక్కువ శాతం. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. కంటిన్యూస్ కమ్యూనికేషన్ దెబ్బతింటే ఇటువంటి ఉత్సవాల్లో సంవత్సరానికి ఒక ప్రోగ్రాం పెట్టి కమ్యూనిటీని రమ్మంటే రాదు. కమ్యూనిటీకి సంబంధించిన రెగ్యులర్ యాక్టివిటీస్ కంటిన్యూటీగా ఉన్నట్లయితే కంటిన్యూస్ కమ్యూనికేషన్ ఉంటుంది. చాలా ఒకసారి జయంతి ఉత్సవాలు పెట్టి రమ్మని బలవంతం చేస్తే వాళ్ళు రాలేరు. వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, రేపు నీకేమన్నా ఇంజస్టిస్ జరిగితే, నీకు పై ఉద్యోగి ఏమన్నా సఫర్ చేస్తే, మా దళితులకు ఇట్లా వివక్ష చూపెడుతున్నారని మాలాంటోళ్ళ దగ్గర, సార్లాంటోళ్ళ దగ్గర వస్తారు. కాబట్టి ఉమ్మడిగా ఉంది. ఒక ఐక్యమత్యంతో ఉద్యోగులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి నడుం బిగిద్దాం. మాలల యొక్క సత్తాను చాటుదాం. మనం ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు ఛాలెంజ్ విసురుదాం. మాలలు తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని కూలుస్తామని. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా రానున్న భవిష్యత్తు కార్యాచరణ, దాదాపు మధ్యాహ్నం సెషన్ లో మెయిన్ స్పీకర్ గోపినాథ్ సార్ ఉన్నారు. నేను ఆల్రెడీ నాగర్ కర్నూలులో కమ్యూనిటీ చరిత్ర నేను ఇస్తూనే ఉన్నా, మరోసారి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అది కొత్త కాదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి సవాళ్ళ మీద వివేక్ సార్, నాగరాజ్ సార్ మాట్లాడతారు. దాని తర్వాత లంచ్ షెడ్యూల్ ఉందా సార్? లంచ్ ఉంది. దాని తర్వాత మెయిన్ స్పీకర్ చాలా మంచి సబ్జెక్ట్ తో మన ముందర గోపినాథ్ సార్ ఉన్నారు, అదేవిధంగా సిఐ రవీందర్ సార్ ఉన్నారు, అదేవిధంగా మన నారాయణ సార్ ఉన్నారు. సార్ ఒక మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ ఎందుకు వినాలంటే, జరిగిన మోసం ఏంటి, ఏ మాధ్యమంలో జరిగింది, దాని పరిణామాలు ప్రజెంట్ ఎలా అనుభవిస్తున్నాం,
భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి, దాని నివారణ చర్యలు ఏంటి, ఈ మెకానిజం మీద డాక్టర్ గోపీనాథ్ సార్ మాట్లాడబోతున్నారు. కాబట్టి దయచేసి మీరు అంటుండొచ్చు తిన్న తర్వాత ఇమీడియట్ గా పోదాం, ఎక్కడో ఫంక్షన్ ఉంది అది ఉందని. కమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే, నాకు తెలిసి రాష్ట్రంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ లో వివేకానంద ఒకళ్ళు. షెడ్యూల్స్ లేవా? ఒక ప్రజాప్రతినిధి పనులు లేవా? అదేవిధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన 2 నెలల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారతదేశంలోనే అత్యున్నత సర్వీస్ లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి నా జాతి అని ఇక్కడ కదిలి వచ్చాడు. అదేవిధంగా దేశంలోనే ఫస్ట్ దళిత్ కార్డియాలజిస్ట్. నిజంగా సార్ మాట్లాడుతూ ఉంటే నాకు ఏ పనులు అన్ని స్కిడ్ చేసి సార్ది మొత్తం వింటాను నేను ముందు. ఎందుకంటే నేర్చుకోవడానికి అనేక అంశాలు సార్ సబ్జెక్టులు ఉంటాయి. మనమందరం ఈడ కదిలింది జాతి సంక్షేమం గురించి కాదు. నేను మీ దగ్గర వచ్చేది మీరు నన్ను లీడర్ చేయడానికి కాదు. మీరు లీడర్ చేసేంత చిన్నవాడిని నేను కాను. నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్ని. పెద్ద పెద్ద స్థాయిలో నేను దేశమంతా తిరుగుతున్నా. నాకు లీడర్ మీరు చేయాల్సిన అవసరం లేదు. జాతి క్షేమం కొరకు మనమందరం కలిసి జర్నీ చేద్దాం, జాతి నిలబెడదాం, జాతి రిప్రజెంటేషన్ ను మనం ఈ ప్రభుత్వాలకు చూద్దాం. నన్ను ఇంత ఓపికతో విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ అన్న.